దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానం 23వ కీర్తనలు ధ్యానించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసిదను. ఈ మంచి కీర్తనలు ఈ దినాన్న దేవుడు మనకు దయచేసినందుకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దావీదు కీర్తన. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు. హల్లెలూయా. అంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు కనుక నాకు లేమి కలుగదు. తిండి, బట్ట, గృహము, ఇలా కనీస అవసరతలో నాకు కొదువ ఉండదు, కొరత ఉండదు అని దావీదు అంటున్నాడు. ఇక నాకు యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు కనుక ఇక నాకు దారిద్ర్యము కానీ లేదంటే దౌర్భాగ్య స్థితి కానీ నా జీవితంలో ఉండడానికి అవకాశమే లేదు అంటున్నాడు. ఇక ఉండదు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు. నాకు కాపరి ఎవరు అంటే యెహోవాయే అని దావీదు అంటున్నాడు. యెహోవా నా కాపరి కనుక నాకు లేమి కలుగదు అంటున్నాడు. యోహాను సువార్త 10:11 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు చెప్పారు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసు ప్రభు చెప్పారు. హల్లెలూయా. దావీదు తనను తాను గొర్రెగా భావించుకుంటున్నాడు. దావీదు తనను తాను గొర్రెగా భావించుకుంటున్నాడు. తన గొర్రెలను కాపరి ఎంత బాగా చూస్తాడో దావీదు యొక్క అనుభవం ద్వారా కూడా దావీదు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరి కాబట్టి ఆ కాపరి గొర్రెలను ఎంత బాగా చూసుకున్నాడు, ఎంత బాగా మేపాడు అనేది దావీదుకు అనుభవపూర్వకముగా దావీదుకు బాగా తెలుసు. కాబట్టి దావీదు అంటున్నాడు, నాకు కాపరి నా యెహోవాయే, నా యెహోవా నాకు కాపరి ఉన్నాడు అని దావీదు అంటున్నాడు. అంతేకాకుండా కీర్తనలు 100వ కీర్తన 3వ వచనం మనం చూసినట్లయితే యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని కీర్తనకారుడు రాస్తున్నాడు. హల్లెలూయా. అంటే యెహోవా దేవుడని తెలుసుకోండి, ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన ప్రజలము మనము, ఆయన మేపు గొర్రెలము అని దావీదు అంటున్నాడు. యెహోవా మనకు దేవుడు గనుక, మంచి కాపరి గనుక తన గొర్రెలను ఆ కాపరి ఏం చేస్తున్నాడంటే సంరక్షిస్తాడు, పోషిస్తున్నాడు. హల్లెలూయా. దావీదు అదే చెప్తున్నాడు, యెహోవా నా కాపరి గనుక నాకు లేమి కలుగదు, కొరత ఉండదు నా జీవితంలో. ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు మంచిగా చూసుకుంటాడు, మంచిగా నడిపిస్తాడు, మంచిగా నన్ను పోషిస్తాడు, ఏ లోటు లేకుండా నన్ను నడిపిస్తాడు అనేటటువంటి నమ్మకము దావీదుది. హల్లెలూయా. మనం కింద వచనంలో మనం చూసినట్లయితే పచ్చిక గల చోట్ల పడుకోబెడతాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆయన మంచి కాపరి కాబట్టి నా ప్రాణం అలసటలో ఉన్నప్పుడు ఆయన సేద తీరుస్తాడు. తన నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపిస్తాడు. ఒకవేళ గాఢాంధకారంలో ప్రయాణించిన సందర్భం వచ్చినా సరే, సంచరించాల్సిన
పరిస్థితి వచ్చినా సరే ఆయన దేవుని ద్వారా దావీదు ఏమన్నాడంటే, ఏ అపాయములకు నేను భయపడను, ఎందుకంటే నాకు ఆయన తోడుగా ఉన్నాడు. నేను ఇక భయపడడానికి వీలు లేదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అంతేకాకుండా నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తాడు. నూనెతో నా తల అంటి ఉన్నాడు. నా గిన్నె నిండి పొరుచున్నది. పైవచనంలో నాకు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు అంటున్నాడు. కింద వచనంలో నా గిన్నె నిండి పొర్లుచున్నది. పొంగి పొర్లే అనుభవాన్ని దావీదు తెలియజేస్తున్నాడు. అనే నిండిపోయిన అనుభవాలు దావీదు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు కాపరిగా ఉన్నట్లయితే కొదువ ఉండదు, కొరత ఉండదు, సమృద్ధిని దేవుడిస్తాడు అనే భావాన్ని దావీదు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా మనం కింద వచనంలో మనం చూసినట్లయితే, 6వ వచనంలో చూసినట్లయితే, నేను బ్రతికిన కాలమంతా